జీవితాన్ని చాలా కష్టంగా అనుభవిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీకు బ్రతకాలంటేనే భారంగా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. మీకు చనిపోవాలనిపిస్తుందా? ఖచ్చితంగా ఈ వీడియో మీరు చివరి దాకా చూడాల్సిందే, స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏంటో తెలుసా? నాకు తెలిసి ఆత్మహత్య చేసుకోవటం. ఆత్మహత్య అంటే మనం చంపుకోవడం అనేది అత్యంత పాపకరమైన విషయం. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం గాని మన మనిషి జన్మ. అలాంటిది మన చేతులతో మనం ప్రాణం తీసుకోకూడదు. ప్రాణం తీయటం అనేది ఆ దేవుడి నిర్ణయం. ఏదో రోజు ఎవరైనా చనిపోవాల్సిందే, బట్ మన చేతులతో మనం చేసుకోకూడదు. అనుకోకుండా రావాల్సిందే మృత్యువు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత కష్టాలు, బాధలు ఇవంటారా? ఒకటే చెప్తున్నా, మీకు అప్పులున్నాయా? భరించలేని అప్పులున్నాయా? ఏం చేయాలో తెలియక మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ప్రతిదానికి దాన్ని ఎత్తుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు మనసులో పెట్టుకోవాలా, ఆలోచించాలా. ఈ రోజు ఒకలా ఉంటే ఇంకో గంట తర్వాత ఇంకోలా ఉంటది. అలాంటిది ఒక నెల తర్వాత ఎలా ఉండిద్దో మనం చెప్పగలమా? 6 నెలల తర్వాత ఎలా ఉండిద్దో చెప్పగలమా? సంవత్సరం తర్వాత ఎలా ఉండిద్దో చెప్పగలమా? ఎప్పుడు ఎలా ఉండిద్దో చెప్పలేము. కాబట్టి మారొచ్చు. నీకు అప్పిచ్చినోడే చచ్చిపోవచ్చు. ఏ రోగం వచ్చో ఏదో వచ్చి. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఏ కష్టాన్నైనా భరించడం నేర్చుకో. ఏమవుదో నిన్ను ఎవ్వడేం పీకలేడు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరికి అన్యాయం చేయొద్దు. అన్యాయం చేయకుండా బతకడం అనేది చాలా కష్టం. అలా బతకడం నేర్చుకోండి. ఒకరికి అన్యాయం చేయనప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, చచ్చిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అర్థమైందా? చిన్న వాటికి చాలా మంది చనిపోతుంటే నేను చూసి విని దాని గురించి రియాక్షన్ చూసి చెప్తున్నా. మా ఫ్రెండ్ ఒకడు నన్ను డౌట్ అడిగాడబ్బా, అమ్మాయిలు ఎందుకు అలా మోసం చేస్తారు? వాళ్ళు ఈజీగా మర్చిపోతారు మనని, మనం మాత్రం వాళ్ళని మర్చిపోలేక చాలా ఇబ్బంది పడతా, తాగుబోతులైపోయి తిరుగుతా, గడ్డాలు పెంచుకుని పిచ్చోళ్ళలాగా పెళ్లి చేసుకోకుండా అలాగే తిరుగుతూ ఉంటాం. అమ్మాయిలు మాత్రం పెళ్లి చేసుకుంటారు, పిల్లలకు అంటారు ఇదని. అమ్మాయిలకి ముందు అలవాటు లేదు కాబట్టి అమ్మాయిలకి ఎక్కువ మంది చెప్పే మాటలు కాకుండా పేరెంట్స్ చెప్పే మాట వింటారు మాత్రం. కాబట్టి వాళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకోగలుగుతున్నారు. మనకి బయట ఫ్రెండ్స్ 100 రకాలు చెబుతారు. సినిమాలు, చికారు, మనం మగాడం అని పెద్ద పెచ్చింగి ఫీల్ అయిపోయి తాగటం, ఇష్టం వచ్చినట్టు ప్రతిసారి గుర్తు తెచ్చుకోవటం, అదొక ఎమోషన్ లా ఫీల్ అయితే పక్కన ఫ్రెండ్ కూడా వాడేదో ముందాడడం కోసం మన దగ్గర, అరే నిజమేలేరా ఈ లవ్ అనేది చాలా పెయిన్ గుండిద్ది, తొక్క తోలు అని చెప్పి చెబుతాడు. అట్లా అమ్మాయిలకి చెప్పేవాళ్ళు ఉండరు, వాళ్ళకి అంత అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు త్వరగా మర్చిపోగలుగుతున్నారు, మనం మర్చిపోలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ లోపం ఎక్కడుంది అర్థం చేసుకోండి. దేనికి ఎలాంటి విషయాలకి కూడా మనం బాధపడాల్సిన పని లేదు, అత్యంత బాధపడాల్సిన పని లేదు. అనవసరంగా మన మీద నెత్తి మీద అన్ని పెట్టుకుని నాకే ఎందుకు జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అయిపోతుంది, నాకే అది ఎందుకు రాలేదు, వాడికి అది వచ్చింది, వీడికి ఇది వచ్చింది, నాకేమీ రావట్లేదు, నేనే రోడ్డు మీద పడుతున్నాను, నాకే యాక్సిడెంట్లు అవుతుంది, నాకన్నా స్పీడ్కి వెళ్ళేవాడున్నాడు, నాకన్నా ఎక్కువ తాగేవాడున్నాడు, నేను కొంచెం తాగినప్పుడు ఇలా జరిగింది. ఇవన్నీ కూడా ట్రాష్. లైఫ్ అన్న తర్వాత ఎవ్వడికైనా, అంబానీ దగ్గర నుంచి అడుక్కునేవాడి దాకా ఎవ్వడికైనా కష్టం, సుఖం ఈ 2 కామన్. డబ్బున్నోడికి ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత పిండి కొద్దీ అంత రొట్టి అన్నట్టు. ఎవడి కష్టం వాడిదే. ఎవడైనా కష్టపడాల్సిందే, ఎవడైనా సుఖపడాల్సిందే. కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు వాళ్ళ జీవితం పోయింది అనుకుని ఏడుస్తారు. నెల ఏడుస్తారు, 2 నెలలు ఏడుస్తారు, 4 నెలలు ఏడుస్తారు. తర్వాత ఏదో ఒక రోజు ఖచ్చితంగా 100% వాళ్ళు నవ్వుతారు. వాళ్ళ లైఫ్ లో కూడా ఒక మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి పోరు కొడుతుందా? సరే అసలు ఇలాంటి వీడియోస్ లైక్లు కొడతారు ఎవరన్నా? వ్యూస్ వస్తాయా? ఇక్కడ దా చూస్తారా? చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్స్, కామెంట్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఈ వీడియో కంటిన్యూషన్ కోసం కూడా ప్లీజ్ మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అన్ని వీడియోస్ చేస్తాను.